ట్రెండ్ కొట్టండి రండి ఇటు వచ్చి ఇప్పుడే ఆవిడ బాబు ఇటు రాబేరా వచ్చే బ్రదర్ ఏమేం బ్రదర్ పిడిచి వచ్చినట్టు ఉంది బ్రదర్ ఆర్ యొక్క బ్రదర్ ఏమేం బ్రదర్ ఇప్పుడు బాగా బ్రదర్ మీకోసం ప్రార్థన చేస్తాం బ్రదర్. ఏంటి మొన్న ఎక్కడో చూసాం కదా, వీడు రోడ్ల మీద సువార్తలు చేసి పాంపెట్లు పనిచేసి అందరికి మాట్లాడపల్లి చేస్తున్నాడు, ఆడే కదా. దగ్గరికి వస్తాం అనుకుంటాం కదా, పదహారు సంగతి చూద్దాం. తమ్ముడు ఏం చేస్తున్నావు ఇక్కడ? హెల్త్ బాగున్నప్పుడు ఏం చేస్తున్నావు? ఏమైంది? ఫిట్ చేస్తా హాస్పిటల్ కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? రోడ్ల మీద ఏం పని నీకు? ఇంటికి వెళ్ళిపోయి సార్, రోడ్ల మీద కనపడ్డావు బాగా, ఇంటికి వెళ్ళిపో. సంగతి ఏంటి? హాస్పిటల్ తీసుకెళ్ళి రోడ్డు ప్రార్థన చేస్తున్నావు. స్వార్థ చెప్పడానికి పదా పోయి హెల్ప్ చేద్దాం. ఎందుకు వద్దు, మనల్ని కూడా అలానే కొడతారు. పర్లేదురా, వద్దు మనకు కూడా అదే స్థితి, మనల్ని కూడా కొడతారు. కామ్కి వెళ్ళిపోదాం. లాస్ట్ ఫైనల్ వార్నింగ్, ఒక్కసారి రోడ్డు మీద కనబడ్డావా కొట్టి నరికేస్తాను. హలో ఫ్రెండ్స్, నేను మీ వినీత్. వెల్కమ్ టు మై ఛానల్ శాంసంగ్ సి. ఇదిగోండి, ఈ రోజు డెస్టినీకి మారుపేరైన వైజాగ్ వచ్చాం. అయితే వైజాగ్ లో ఉన్న బ్యూటిఫుల్ బీచ్ చూపించడానికి నేను ఈ రోజు బీచ్ కి వచ్చాను. అయితే ఈ రోజు బీచ్ చూస్తాం పదండి. ఓ మై ఫ్రెండ్స్, ఇటువైపు చూడండి, ఇటువైపు ఎవరు కొట్టుకుంటున్నారు. నో, చాలా దారుణం కొడుతున్నారు ఫ్రెండ్స్. అతను కనీసం మాట్లాడనట్లేదు కూడా. ఇదిగో చూసారా, వీడియో తీస్తున్నాడు. ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి సువార్తలు పాపలు తిరిగాడు, ఇదే పరిస్థితి ఎవరికైనా. చేయడానికి వస్తారు రోడ్ల మీదకి, నరికేస్తారు ఒకసారి ఇలాంటి పని చేసామంటే. నేను ఆశ్చర్యపోయిన బాబు. మరి తప్పు లేకపోయినా అతని మీద దాడి చేశారు. ఈ సమాజంలో అతను ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు మనం చూద్దాం. యేసయ్యా, ఈ శోధన చేయించడానికి నాకు శక్తిని సామర్థ్యం దయచేయండి తండ్రి. దీని కొరకు ఏదైనా చేయాలి. మనం చదువుకున్న మిషనరీ స్కూల్స్, మిషనరీ హాస్పిటల్స్, ఇవన్నీ మిషనరీస్ కట్టించినవే కదా. ఎంత ప్రేమ చూపిస్తుంటే ఎందుకు మనం ఇంత వివక్షగా చూస్తా ఉన్నాం? ఇక ప్రజాస్వామ్య దేశం మనకంటూ స్వతంత్రం లేదా? దీని కొరకు ఏదైనా చేయాలి. దీని కొరకు నేను పోరాడతాను. హలో, చెప్పమ్మా. వందనాలమ్మా. వందనాలు. అయ్యారు. మన యవనస్తులందరూ కూడా ఈ వారం సువార్తకు వెళ్దాం అనుకుంటున్నాం అయ్యారు. ఏంటి సువార్తక? అవునయ్య గారు. ఏంటి యవనస్తులా? అవునయ్య గారు. నిజమయ్య గారు. అలా కాదమ్మా, నేను ఒకటి చెప్తాను, వింటావా? అయ్యారు, ఇప్పుడు బయట పరిస్థితులు ఏం బాగాలేదమ్మా. ఇప్పుడు కానీ మనం బయట సువార్తకి వెళ్ళామనుకో, బయట ముందు కుటాక్సినారు అడగా సువార్త చేస్తున్నామని. ఏంటి కాబట్టి వెళ్దాం, సువార్తే కదా, చేద్దాంలే. ఏంటి సరే అయ్యారు, చూసుకుని చేద్దాం. ఏమంటావు? సరే అయ్యారు. వెరీ గుడ్ అమ్మా. చెప్పమ్మా, చెప్పు. ఇంకోటి ఏంటంటే కోరిపేట చేస్తున్నారు చర్చిలో యూత్ మీటింగ్. వెరీ గుడ్ అమ్మా. వినీత్ ఒకసారి మళ్ళీ చేస్తాను. డానియల్ గారు ఉందారండి, ఏమైంది? ప్రేర్ చేసాం పాస్ గారు, ప్రేర్ చేసి సాయం చేశారు పాస్, కుట్టారా మిమ్మల్ని? కొట్టకూడదు కదా, సాయం చేయాలి. తప్పు ఉందా అక్కడ? లేదు పాస్, తప్పకుండా చేద్దాం. అయితే పని చేద్దాం డానియల్. నాకు తెలిసిన ఒక ఎస్ఐ గారు ఉన్నారు, పోలీస్ అయితే. వాట్సాప్ లో నెంబర్ పెడతాను. ఏంటి అతనితో ఇల్లు అర్థమైంది, అతని దగ్గరికి వెళ్ళి నేనంటే ఇదిగో అమ్మా, ఎవరితో సువార్తకి వెళ్దాం అనుకుంటున్నాను. నాకు చాలా బిజీగా ఉన్నా, సువార్తకి వెళ్ళాలి కదా. లేదమ్మా, నువ్వు వెళ్ళోకనా నాకు తెలిసినైతే కానీ ఫోన్ చేస్తాను. ఏమంటావు? సరేనా డానియల్? వందనాలమ్మా, జాగ్రత్త.
మరి మిషనరీ యొక్క పాస్టర్ గారు సజెస్ట్ చేసిన పోలీస్ వారి దగ్గరికి ఆ యొక్క మిషనరీ ఇప్పుడు వెళ్ళడం మనం చూద్దాం. అలా చెప్పటం 4 వేసి లోపలేసి 4 కుమ్మితే చెప్తాడు. సరేనా? నువ్వు కార్ స్టార్ట్ చేసి ఉంచు, నేను వస్తాను. స్టార్ట్ చేసి ఉంచు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు? కేసు కోసం మాట్లాడుకు వచ్చాను సార్. కేసా? ఏ? కొంతమంది కొట్టారు సార్. కొట్టారా? ఎక్కడ? కుజు బీచ్ దగ్గర సార్. బీచ్ దగ్గర? అవును సార్. రే ఆర్కే బీచ్ మన ఏరియానారా? సార్ ఓకే ఓకే. ఏం చేశారు? డబ్బులు ఏమి పోయినాయా? లేదు సార్. పోలేదా? లేదు సార్. ఏం పోలేదు సార్. దొంగతనం ఏం చేశారా? ఏం చేయలేదు సార్. చేయలేదు. ఒక వ్యక్తికి బాబు నుంచి ప్రేయర్ చేశాను సార్. కొట్టారు సార్. ప్రేయర్ చేశారు? అవును సార్. ఓకే ఓకే. ఫోన్ వచ్చిందిలే. అయితే కంప్లైంట్. ఇప్పుడు నేను ప్రేయర్కి వెళ్తాను, నేను చర్చికి వెళ్తాను, ప్రేయర్ చేసుకుంటాను. మీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా పబ్లిక్ ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు? కాదు, ఇప్పుడు ఏమైనా ఉంటే మీరు ఎక్కడైనా చూసుకోవాలి, పబ్లిక్ డిస్టర్బ్ చేయకూడదు. అయినా సరే ఇప్పుడు నువ్వు కేసు పెట్టి ఇవన్నీ నిలబడవు. ఎందుకు తెలుసా? నాకే మర్డర్ కేసులు అని చెప్పి టెఫ్టింగ్ కేసులు అంటే బోర్డు తలనొప్పుల్లో కరెక్టే. ఇలాగ ఎవరెవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు మీరు వచ్చి కంప్లైంట్ పెట్టండి, అవి నడుస్తుంది. ఇప్పుడైతే చల్లదు, దయచేసి వెళ్ళిపోండి సార్. అవ్వదు. చెప్పుతే అర్థం కాదు నీకు. ఆ కేసులో అవ్వట్లేదంటే ఇంత కేసు నేను కార్ తీరా వస్తున్నాను. పోలీసు వారి దగ్గర నుండి ఎటువంటి సహాయం దొరకపోవడంతో పరిస్థితి కొరకు మరింత భారం కలిగి అతనికి మరియు అతని లాంటి మరెందరో మిషనరీకి జరుగుతున్న దాడులపై న్యాయం కోసం పోరాడడానికి అతనికి తెలిసిన ఒక లాయర్ దగ్గరికి వెళ్లే దృశ్యం ఇప్పుడు మనం చూద్దాం. హలో బ్రదర్. బ్రదర్ ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్ బ్రదర్. బ్రదర్ ఒక చిన్న కంప్లైంట్ కోసం లాయర్ దగ్గరికి వెళ్ళాలి బ్రదర్. వస్తారా బ్రదర్? మీరు వస్తాం బ్రదర్. బ్రదర్ ప్లీజ్ బ్రదర్, విషయం వెళ్ళి బ్రదర్. సార్ అంటే ఈ రోజు కాదు, రేపు వస్తాం బ్రదర్. బ్రదర్ అలా కాదు బ్రదర్, ఈ విషయం ఇప్పుడు రావాలి బ్రదర్. ప్లీజ్ బ్రదర్. బ్రదర్ ఏమనుకోకండి. మరి కాల్ చేస్తాం బ్రదర్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. కూర్చోండి బ్రదర్. బాగున్నారా? మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది. మళ్ళీ ఈ వీడియోలో మిమ్మల్ని చూస్తున్నాను. ఏమైంది బ్రదర్? కొంతమంది కొట్టారు మేడం, వాళ్ళకి సాయం చేశారు. సాయం చేసి ప్రేయర్ చేసి కొట్టారు మేడం. మిమ్మల్ని కొట్టారా? ఓకే, మీరు ప్రేయర్ చేశారా? అవును మేడం. సరే, ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం, అక్కడ పట్టించుకోలేదు మేడం. మీరే నాకు కొంచెం విషయం కేసు సాయం చేయండి మేడం. ఓకే సరే బ్రదర్, ఈ కేసు మనం మూవ్ ఆన్ చేద్దాం, మీరేం టెన్షన్ పడకండి. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇది ఏంటంటే మనము ఈ కేసులని కోర్టులని మనం కోర్టుల చుట్టూ తిరిగామనుకోండి బ్రదర్, మీకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీకు సలహా ఇస్తాను బ్రదర్. అదేంటంటే మీకు తెలిసిన పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ చేసుకోవడం చాలా బెస్ట్. అవునయ్యా, చెయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, మీకు మాకు చాలా ఇబ్బంది అవుతుందని. ప్లీజ్ బ్రదర్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఇక వెళ్ళండి బ్రదర్. సారీ మేడం, ప్లీజ్ మేడం కొంచెం సాయం చేయండి. చెప్పాను కదా బ్రదర్, ఇది చాలా రిస్క్ తో కూడిన పని అని. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నిన్న కొట్టి సోలిసి తప్పు చేసి నిన్ను చంపడమే కరెక్ట్. అనవసరంగా ప్రాణాలు తోలేసి సార్ వచ్చాను సార్, స్పాట్ వచ్చేసాను. ఆల్రెడీ ఇక్కడ మరి డెడ్ బాడీ పట్టుకున్నాను సార్. ఓకే సార్, ఓకే త్వరగా రండి. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వ్యక్తి ఇక్కడ హఠాత్తుగా మరణించడం జరిగింది. ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమాచారం ప్రకారం ఇది ఒక యాక్సిడెంట్ అని చెప్తున్నారు. కానీ ఇతని ఒంటి మీద ఉన్న గాయాలు చూస్తే ఇది మనకి ఖచ్చితంగా అనుమానం రేపేలాగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం స్టేట్ ట్యూన్ టు టీవీ 999. కెమెరామెన్ వినీత్తో మీ దివ్య. డానియల్ 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 ప్లీజ్
బాబు అది crime scene అయ్యా, దగ్గరికి వెళ్ళకూడదు. కూర్చో కూర్చో, క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళకూడదు. దేవా, ఆ రోజు నేను డానియల్ సహాయం చేసి ఉంటే ఈ రోజు డానియల్ చనిపోయేవాడు కాదు కదయ్యా. సార్ ఇతను ఎవరో మీకు తెలుసా? సార్ ఇతను ఎవరో మీకు తెలుసా? మీరు ఇతనికి ఏమవుతుంటారు? ఇదందరూ ఒక యాక్సిడెంట్ అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం చెప్పగలరా? ఇది యాక్సిడెంట్ కాదమ్మా, ఇది హత్య. ఇది ఖచ్చితంగా జరిగిన ఒక హత్య. ఆ గాయాలు చూసి తెలియట్లేదా? ఆ రక్తం మరకలు చూసి తెలియట్లేదా? ఇది ఖచ్చితంగా జరిగిన ఒక హత్య. దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి చేస్తా. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కాల్ చేస్తామంట. హలో హలో లాయర్ గారు. అవునండి, మన దగ్గరకు వచ్చిన మిషనరీ గారు చనిపోయారండి. అవును, త్వరగా రండి. ఇది ఖచ్చితంగా జరిగిన ఒక హత్య. ఇది యాక్సిడెంట్ కాదు. దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని బయట తీస్తాం. మేమంటే ఏంటో చూపిస్తాం. మాకు న్యాయం కావాలి. అప్పుడు దాకా ఎక్కడ ధర్నా చేస్తాం. మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. ఇప్పుడు మొదలైన ఈ పోరాటం ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు. ఎప్పుడు చల్లబడిపోయి ఆగిపోతుందో తెలియదు. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకుడుగా ఉండుడి అని బైబిల్ సెలవిస్తుంది. ఓ క్రైస్తవ యువత, ఇప్పటికైనా మేలుకో. అన్ని రంగాల్లోనూ మన వాళ్ళు లేవాలి, మన వారు రావాలి. అన్ని రంగాల్లోనూ అధికారం కలిగి ఉండాలి. పోరాడదాం. మనకి ఒక అధికారం వచ్చినంత వరకు పోరాడదాం. మనకి ఐక్యత వచ్చినంత వరకు పోరాడదాం. మనకి స్వాతంత్రం వచ్చినంత వరకు పోరాడదాం. మనం దేవుని రాజ్యం కట్టే వరకు మనం పోరాడదాం. మేలుకో ఓ క్రైస్తవ యువత.